చల్లని సాయంత్రం వేళ తేలికపాటి వర్షం పడుతుంటే మంచి మసాలా టీతో పాటు వేడివేడిగా కరకరలాడే మిర్చి బజ్జీ ఉంటే చాలా బాగుంటుంది కదా. అది కూడా మిరపకాయలు ఆర్గానిక్గా ఇంట్లో కాస్తే ఇంకా బాగుంటుంది. సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవల్లి వ్లాగ్స్. ఈ వ్లాగ్లో మా గార్డెన్లో కాసిన మిరపకాయలతో వేడి వేడి మిరపకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కరకరలాడే మిరపకాయ బజ్జీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు వరిపిండి యాడ్ చేసుకోవాలి. వరిపిండి వేస్తేనే కరకరలాడుతూ వస్తే అది మాత్రం అసలు మిస్ అవ్వద్దు. తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం వాము కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ దాన్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అది మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ చిక్కగా ఉండకూడదండి. మీడియం టెక్స్చర్లో కలుపుకోవాలి. తర్వాత ఇంకో బౌల్లో నానబెట్టిన చింతపండుని స్క్వీజ్ చేసి దాని గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు గుజ్జులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. మిరపకాయ బజ్జీకి ఇదే టేస్ట్. ఎంత కారం ఉన్నా కూడా మధ్యలో పులుపు తగులుతుంటే చాలా బాగుంటుంది. తర్వాత మిరపకాయలకి నిలువుగా చీల్చిన ఘాటులు పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జుని అందులో స్టఫ్ చేసుకుంటూ ఫిల్ చేసుకోవాలి. ఇలా మిరపకాయలన్నిటికీ చింతపండు గుజ్జు స్టఫ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మనం మిరపకాయలని స్టఫ్ చేసుకుని ఉంచుకున్నాం కదా, అది శనగపిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలి. చూసారా, నేను ముంచి వేస్తున్నప్పుడు అది జారిపోలేదు, పిండి దానికి పట్టుకుని ఉంది. అలా అని ఎక్కువ తిక్కుగా లేదు. సో ఇది కరెక్ట్ టెక్స్చర్ అన్నమాట. ఇలా మిరపకాయలని ఆయిల్లో వేసుకుని మొత్తం అది పైకి తేలే వరకు కదపకూడదు అన్నమాట. అది పైకి తేలుతుంది, కొంచెం వేగాక పైకి అవే తేలుతాయి. అలా తేలేక వాటిని ఫ్లిప్ చేస్తూ 2 సైడ్లు మొత్తం వేయించుకోవాలి ఎర్రగా. ఇలా 2 సైడ్లు ఎర్రగా వేయించుకున్నాక వాటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. వేడి వేడి మసాలా టీ తాగుతూ కరకరలాడే మిరపకాయ బజ్జీ తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.